రెహమాన్కి సంబంధించి పాకిస్తాన్కి చెందిన వ్యక్తిగా, A4గా మహమ్మద్ తహసీన్ అఖ్తర్కి సంబంధించి, అలాగే ఇంకా అజీజ్ షేక్ సమర్ మహారాష్ట్రకు సంబంధించి, అంటే ఈ ముగ్గురు దోషులకు సంబంధించి కూడా, ఈ నలుగురు దోషులకు సంబంధించి కూడా వివిధ జైల్లో సంబంధించిన శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. ఇక ప్రధాన సూత్రధారి, ప్రధాన దోషి సంబంధించి కూడా రియాజ్ బక్తల్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఒకవైపు NRI బృందాలకు సంబంధించి కూడా ఆయన పాకిస్తాన్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో కూడా ఈ 5గురికి ఉరిశిక్ష ఏదైతే ఖరారయ్యే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక దిల్సుఖ్ నగర్లో సంబంధించి అంటే 2000 డిసెంబర్లో జరిగిన ఈ ఘటన సంబంధించి కావచ్చు, అంటే ఒక పెను సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో సంబంధించి కూడా ఇక మక్కా మస్జిద్ కావచ్చు, మరోవైపు గోకుల్ చాట్లో బాంబులు పేలిన సిచ్యువేషన్స్ కనిపించాయి. ఇక ప్రధానంగా ఈ జంట పేలుడుతో కూడా ఒక్కసారిగా హైదరాబాద్ ఉరికి పడిన సిచ్యువేషన్స్ కనిపించాయి. దాంట్లో ఎందుకంటే దిల్సుఖ్ నగర్లో అంటే నిమిషాల వ్యవధిలోనే ఈ 2 బాంబులు పేలాయి. అక్కడ చాలా వరకు దిల్సుఖ్ నగర్కి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. అక్కడ సంబంధించిన చిరు వ్యాపారులకు సంబంధించి కావచ్చు, అంతా కూడా గుమిగూడి ఉంటున్న నేపథ్యంలో ఇక ఒకేసారిగా అంటే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కూడా అందరూ అక్కడ ఏదైతే ప్రయాణ ప్రాంగణం కావచ్చు, ఒకవైపు A1 మిర్చి సెంటర్లో కూడా ప్రజలంతా గుమిగూడి ఉన్న నేపథ్యంలో ఒకేసారి నిమిషాల వ్యవధిలోనే ఈ టిఫిన్ బాంబు పేలడం పట్ల కూడా అప్పుడు సంచలనంగా, మరి వైపు రోడ్లపైన కూడా ఏదైతే మాంసపు ముద్దలు కావచ్చు, దీంట్లో 17 మంది మృతి చెందారు. అప్పటి నుంచి కూడా బాధిత కుటుంబాల నుంచి కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ప్రజా సంఘాలపైన దీనిపైన కూడా డిమాండ్ చేశాయి. కఠినంగా దోషులకు త్వరగా శిక్ష పడాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి కూడా హైకోర్టు ఇలాంటి నిర్ణయం, అంటే ఈ కేసులో సంబంధించి కూడా కీలకంగా NIA దర్యాప్తు చేపట్టింది. NIAకి సంబంధించి కూడా క్రియాశీలకంగా అంటే 150కి మంది పైగా దీంట్లో సాక్ష్యాధారులుగా చేర్చింది. ప్రధానంగా 5000 పేజీలతో కూడిన సంబంధించి డాక్యుమెంట్స్కి సంబంధించి కూడా హైకోర్టుకి సబ్మిట్ చేసింది. మొత్తంగా దీంట్లో ఈ 5గురికి సంబంధించి కూడా ప్రధానంగా దోషులుగా తేల్చేందుకు అన్ని సాక్ష్యాలకు సంబంధించి కూడా NIA గుర్తించిన తర్వాతే హైకోర్టులో NIA కోర్టుకు సంబంధించి కూడా అప్పుడు తీర్పును వెలువరించింది. ఇప్పుడు సంబంధించి కూడా హైకోర్టుకు సంబంధించిన 150 మంది సాక్ష్యాధారులతో కూడిన సాక్ష్యాలు కావచ్చు, మిగతా 5000 పేజీల సంబంధించి ఏదైతే డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిందో విచారణ జరిపిన తర్వాత పూర్తిగా ఈ కేసులో సంబంధించి కూడా 5గురికి శిక్ష ఖరారైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. 4గురికి సంబంధించి వివిధ జైల్లో సంబంధించిన శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రియాజ్ బక్తల్ ప్రధాన సూత్రధారి, ఆయనకు సంబంధించి కూడా ఇప్పటికే NRI బృందాలు గాలింపు చర్యలు చెప్పినట్లుగా ప్రధాన ముద్దాయి అయిన రియాజ్ మీద ఇప్పటికే ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్లో ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. సో అతని మీద ఏమైనా లుకౌట్ నోటీసులు ఏమైనా జారీ చేసిందా? అసలు ప్రత్యేకంగా అతని మీద కోర్టు ఏమని తెరిపించింది? నోటీసులకు సంబంధించి కూడా ఆయన పైన రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించి ఒక పాకిస్తాన్లో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఈ రెడ్ కార్నర్ నోటీసులు కూడా రియాజ్ బక్తల్ పైన ఇష్యూ అయ్యాయి కాబట్టి ప్రధానంగా మరోసారి ఇప్పుడు గాలింపు చర్యలు వేగవంతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఈ దోషులుగా ఉన్న 5గురికి సంబంధించి కూడా సంచలనాత్మకంగా తీర్పు వెలువడించింది కాబట్టి ఈ ఉరిశిక్షకు సంబంధించి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గాలింపు చర్యలు వేగవంతం చేసే అవకాశాలు, త్వరలో ఆయనను కూడా ఇండియాకి తీసుకురావాలని కూడా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే బాధిత కుటుంబాలు కూడా వేడుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి దీనికి సంబంధించి కూడా గాలింపు చర్యలు కూడా ఏదైతే వేగవంతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఇండియా ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఈ పేలుడు పాల్పడినట్టుగా కూడా గతంలో NIA గుర్తించింది. దీంట్లో క్రియాశీలకంగా యాసిన్ బక్తల్, అలాగే అబ్దుల్ అఖ్తర్ అలియాస్ హద్దీలను సంబంధించి కూడా ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముందు నుంచి కూడా రియాజ్ బక్తల్ పరారీలో ఉన్నాడు. ఆయనకు సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి మొత్తంగా ఈ ఏదైతే రియాజ్ పైన కూడా అంటే రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. మరోవైపు ఈ ఘటన పైన కూడా ఎన్ఐఏకి సంబంధించి కూడా 6 నిందితుల పైన 3 ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఇక దీంతో మొత్తంగా ఏదైతే 157 మంది ఏదైతే సాక్ష్యాలను కూడా
ఈ కోర్టు ఎన్ఐఏ కోర్టు ప్రశ్నించింది. ఇక మొత్తంగా ఎన్ఐఏ సంబంధించిన విచారణలో దాదాపుగా 5,000 పేజీలకు సంబంధించి కూడా ఆ డాక్యుమెంట్లను కూడా హైకోర్టుకి ఇచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఉన్నది. అన్నీ పరిశీలించిన తర్వాత గతంలో 45 రోజుల తర్వాత ఈ సంబంధించిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 2016లో ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఆ తీర్పు తర్వాత హైకోర్టుకు సంబంధించి కూడా వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్న తర్వాత 45 రోజుల పాటు విచారణ చేపట్టిన తర్వాత రిజర్వ్ చేసింది. దీంట్లో ఇప్పటికే 55,000 పేజీల సంబంధించిన ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్లు కావచ్చు, ఇక 157 మంది సాక్ష్యాలు ఇచ్చిన సాక్ష్యాధారాలు కావచ్చు, వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఎన్ఐఏ ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ 5గురికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని కూడా సమర్థించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి మొత్తంగా ఏదైతే తీర్పుతో సంచలనాత్మకంగా మారుతుంది దేశంలో. ఇప్పటికే అదైతే ఈ తీర్పు పట్ల కూడా పలు ఏదైతే అడ్వకేట్స్ కావచ్చు, చాలామంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇక అప్పుడు బాధిత కుటుంబాలు కావచ్చు, ఇక దీన్ని ప్రతి సంవత్సరానికి సంబంధించి కూడా వాళ్ళు దీన్ని ఏదైతే అక్కడ ర్యాలీ చేపడతారు, బ్లాక్ డేగా పాటిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఆ దోషులందరికీ కఠిన శిక్ష పడింది, ఉరిశిక్ష పడింది. కాబట్టి ఆ బాధిత కుటుంబాలన్నిటి కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశం పైన అంటే చాలా వరకు న్యాయవాదులు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేసి ఇదే అంశం పైన మాతో మాట్లాడి